రైట్ ఇక హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుందో ఏర్పాట్లు అందించడానికి మా రిపోర్టర్స్ హరికృష్ణ, సైదులు, సురేష్ అలాగే రామ్ ప్రసాద్ అందరూ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా హరికృష్ణ దగ్గరికి వెళదాం. హరికృష్ణ, ప్రస్తుతం గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎలా జరుగుతుంది? భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం? ఎస్ప్రియా నవరాత్రులు పూర్తి చేసుకొని గణేశుడైతే గంగమ్మ ఒడికి చేరారు. ప్రస్తుతం మన ట్యాంక్ విజువల్స్ గమనిస్తే గణేశుడిని నిమజ్జనం కోసం జనాలు భక్తులు అయితే ఎక్కువగా వచ్చారు. ఖచ్చితంగా శోభాయాత్రను చూడాలి, శోభాయాత్రలో పాల్గొనాలి అంటూ కూడా ఏదైతే భక్తులు ఉంటారో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ చేరుకున్నారు. ఇప్పటికే చాలా విగ్రహాలు కూడా ఆ నిమజ్జనం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక పెద్ద విగ్రహం అయితే నిమజ్జనం ఆ గణనాథుడు 6 ప్యాక్ తోటి ఏదైతే ఆంజనేయుని రూపంలో ఉన్న గణనాథుడు అయితే ఇప్పుడు నిమజ్జనానికి గంగమ్మ ఒడికి చేరాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక గమనిస్తే భక్తులు భారీ ఎత్తున అయితే రావడం అయితే జరిగింది. మన పోలీసులు అందుకు తగ్గ విధంగా కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ఎట్లాంటి ఆటంకాలు జరగవద్దు. దాదాపు 20,000 మందితో 25,000 మంది ఏర్పాట్లు అయితే నిర్వహించి మరి నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు ఎవరికి కూడా ఆకలి అయినా సరే, దాహం వేసినా సరే అల్పాహారాలు, వాటర్ కూడా ఉత్సవ కమిటీ అయితే ఏర్పాటు చేసింది. భక్తులైతే చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి అందరూ కూడా తమకు ఇష్టమైన గణేశుని దర్శించుకోవడానికి అయితే శోభాయాత్రలో పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ట్యాంక్ బండ్కి అయితే చేరారు. చిన్న చిన్న పిల్లలకు కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది భక్తుల శోభాయాత్ర? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. కాకపోతే స్లో ప్రాసెసింగ్ అనిపిస్తుంది. అంతమంది చాలా బాగుండేది. క్రౌడ్ కూడా కొంచెం తగ్గిపోయింది ఇప్పుడు. ఫస్ట్ టైం అది ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడే లోకల్. బట్ ఏంటి అంటే మనకు అక్కడ ఉన్నప్పుడు చాలా బాగుండేది నిమజ్జనం చూడడానికి కూడా. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి కొంచెం ఇప్పుడు 2 వేస్లో చేసి కొంచెం క్లమ్జీ ఉంది. బట్ వినాయక చవితి ఎప్పుడు ఏర్పాట్లు అంతా కొంచెం సరిగా లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఇట్లా 1 వే 2 వే ఒకే దగ్గర చేశారు. సో అంత కొంచెం క్లమ్జీ. ఇదివరకు నిరుత్సాహం అనిపిస్తున్నా కానీ సరే భక్తులు చాలా ప్రసాదం పెడతలేరు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అదృష్టంగా ఉంది, చాలా సంతోషంగా. ఎట్లా జరుపుతున్నారు? చాలా సంతోషంగా ఉంది, మస్తు జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది? ఎట్లా నవరాత్రులు ఎట్లా జరుపుకున్నారు? బాగున్నది, చాలా బాగుంది, చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. చాలా నిమజ్జనం కూడా చాలా భారీ ఎత్తులుగా జరుగుతున్నాయి. ఇటువంటి మనం ఆకర్షించలేకపోతే చూస్తున్నాం. ఇది ఈ నిమజ్జనానికి మేము రావడం కూడా చాలా ఫస్ట్ నుంచి మేము దగ్గర నల్గొండ నుంచి వచ్చాము. ఈ యొక్క గణనాథులు ఇవన్నీ నిమజ్జనాలు చూడడమే మేము ఫస్ట్ టైం ఇక్కడ రావడం. చాలా నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకున్నాం. ఈ యొక్క 9-11 రోజులు నవరాత్రులు అంటే మామూలు మార్చడం కాలేదు. చాలా వైభవంగా పబ్లిక్ కూడా ఆరాధనగా జరుపుకుంటారు. డీజేలు మంచిగా వైభవంగా వస్తున్నాం అని. ఓకే అండి, అంగరంగ వైభవంగా అయితే నవరాత్రులు జరుపుకున్నామని చెప్పేసి కూడా భక్తులు అయితే చెప్తున్నారు. మనం విజువల్స్తో కనుక అనిపిస్తే మరొక గణేశుడు ఇక్కడికి నిమజ్జనం కోసం అయితే తీసుకొని వచ్చారు. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ ఇక గణేష్ నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్ర ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, మీరున్న దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయా? ముఖ్యంగా హైదరాబాద్ నడిపోటులో ఉన్నటువంటి ముజంజాహి మార్కెట్ వద్ద కనుక మనం గమనిస్తే రాత్రి అయినప్పటికీ కూడా ఇక్కడ భక్తుల రద్దీ తగ్గలేదు. అదేవిధంగా నిమజ్జనానికి వెళ్తున్నటువంటి యొక్క వినాయకుల సంఖ్య కూడా తగ్గలేదని చెప్పవచ్చు. వందలాదిగా వేలాదిగా తరలి వస్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనం కోసం వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఎందుకంటే రాత్రి అయినప్పటికీ కూడా వినాయకులకు చాలా డెకరేషన్స్ మనం గమనించవచ్చు. వివిధ రకాలైనటువంటి లైటింగ్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే పూర్తి స్థాయిలో మనం పాత బస్తీ వైపు కనుక గమనిస్తే మొత్తం కూడా చివరి వరకు గమనించినట్లయితే మొత్తం ప్రత్యేక విద్యుత్ అలంకరణతో రంగురంగుల విద్యుత్ దీపాలతో అయితే అలంకరణలు చేసి మరి గణపయ్యలను నిర్వాహకులు అయితే నిమజ్జనానికి తరలిస్తున్నారు.
ఇటు పాత బస్తీతో పాటు ఇటు గోషామహల్ బేగం బజార్ ప్రాంతాలకు సంబంధించినటువంటి గణపతులన్నీ కూడా ఇక్కడ బేగం బజార్ నుంచి వచ్చినటువంటి గణపతులన్నీ కూడా మొజంజాహి మార్కెట్ చౌరస్తాకు చేరుకొని ఇక్కడి నుంచి మనం చూస్తే అబిట్స్ మీదుగా లిబర్టీ నుంచి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీదకి అయితే వెళ్తున్నాయి. ఇటు రాంజీగంజ్ వెళ్ళేటట్టు ఉన్నటువంటి 11, 12, 13, 14 క్రేన్ల వద్ద అయితే నిమజ్జనం చేసేందుకైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఉత్సవ కమిటీ నిర్వాహకులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఇటు బ్యాండ్ బాజాలతో గణపతిని తన తల్లి అయినటువంటి గంగమ్మ వద్దకు తీసుకువెళ్తున్నారు. మనం చూస్తున్నాం గత 10 రోజులుగా కూడా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయితే ప్రత్యేక విశిష్ట పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈరోజు నిమజ్జనానికి వెళ్ళడానికి అయితే ఉదయం నుంచి చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా ఉంది. ఉసుకేస్తే రాలనంత జనం మొత్తం కూడా మొజంజాహి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నారు. మనం చూస్తే ఈ మొత్తం ఏరియా కూడా మొత్తం ఇటు జనాలతో నిండిపోయిందని చెప్పవచ్చు. రాత్రి అయినప్పటికీ కూడా ఎక్కడ ఎవరు కదలకుండా అయితే వాళ్ళు ఇక్కడే నిలబడి ఒక విభిన్న రకాలైనటువంటి గణనాథులను చూస్తూ వీక్షిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు మొజంజాహి మార్కెట్న అడుగడుగునా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా వస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలకైతే ఎక్కడ కూడా ఏర్పాట్లకు లోపం లేకుండా ఇబ్బందులు లేకుండా చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా గణపతి నిమజ్జన మనం చూస్తున్నాం చాలా రకాలుగా గణపతి నిమజ్జనానికి వస్తున్నారు. ఇటు బాణాసంచా పేల్చుకుంటూ అదేవిధంగా నృత్యాలు చేస్తూ రోడ్ల మీద భారీగా జనాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్రమక్రమంగా వడివడిగా గణపతులు అయితే నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా పోలీస్ శాఖ సంబంధిత శాఖలన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి వేళల్లో కూడా రాత్రి మొత్తం కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి సాయంత్రం వేళల్లో బయలుదేరినటువంటి గణపతులు ఏవైతే ఉన్నాయో శోభాయాత్ర ముగించుకొని ట్యాంక్ బండ్ చేరే వరకు తెల్లవారుజామున కూడా చేరేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాల మేరకు అయితే రాష్ట్ర హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అదేవిధంగా కమిషనర్ ఆమ్రపాలి డీజీపీతో పాటు పోలీస్ బాస్లందరూ కూడా ఏరియల్ వ్యూ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఒక ఏదైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి సరళి ఏ విధంగా ఉంది అంటే ఈ యొక్క రోడ్లపైన జనాలు ఏ విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు, ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా వాహనాలు నిలిచిపోయినటువంటి ఒక ఏరియల్ వ్యూను కూడా మనకు చూస్తే బేగంపేట విమానాశ్రయం నుంచి ఇటు చార్మినార్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఏరియల్ వ్యూ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి మొజంజాహి మార్కెట్ ఏదైతే ఉందో మొజంజాహి మార్కెట్ చేరుకున్న అనంతరం ఏదైతే ఇటు రాణిగంజ్ వైపు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఈ గణపతులన్నీ కూడా నిమజ్జనానికి ఒక్కొక్కటిగా బయలుదేరుతున్నాయి. మనం కనుక వినాయకుని రూపాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా విభిన్నమైనటువంటి రూపాలు మనం చూస్తున్నాం. ఇక్కడ గణపతికి సంబంధించి ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నటువంటి గణపతులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు మనకు ఏదైతే హైదరాబాద్ అనగానే పహిల్మాన్ అనేటువంటి ఒక పదం చాలా ఎక్కువగా వాడుకలో ఉంటుంది. పహిల్మాన్ గణపతులు కూడా దర్శనమిస్తున్నాయి. చాలా భక్తి శ్రద్ధలతో అన్ని సంఘాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో విభిన్న రకాలుగా తమ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిగా కానీ లేదంటే ఏదైతే అయోధ్యలో వెలిసినటువంటి అయోధ్య రాముడు బాలరాముని రూపంలో ఉన్నటువంటి గణపతులు కానీ చాలా రకాలైనటువంటి గణపతులన్నీ కూడా మనకు ఉదయం నుంచి దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వినాయకులను చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదనే విధంగా అయితే కన్నుల పండుగగా ఈ యొక్క గణపతి నిమజ్జన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం భారీ గణపతులు అంటే మనం ఎప్పుడు కూడా స్థానికంగా గల్లీలలో కానీ మనం హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో చూడనటువంటి బడా గణేష్లు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. అంతేకాకుండా గణేష్తో పాటు భారీ అలంకరణలు కూడా నిర్వాహకులు చేపడుతున్నారు. ఎందుకంటే రాత్రి వేళ కావడంతో వాళ్ళకు ముందుగానే అవగాహన ఉంటుంది. ఏదైతే నిమజ్జన క్రమంలో రాత్రి వేళ అయినప్పటికీ విద్యుత్ అలంకరణ ప్రత్యేకంగా ఉన్నట్లయితే గణపతి చాలా అందంగా కనిపిస్తాడు, చాలా గొప్పగా కనిపిస్తాడని నిర్వాహకులు ఆలోచించిన నేపథ్యంలో ప్రత్యేక లైటింగ్తో పాటు ప్రత్యేక డెకరేషన్స్ని కూడా ఏర్పాటు చేసుకొని నిర్వాహకులు అయితే చాలా ఆనందంగా సంతోషంగా ఏదైతే భక్త పారవశ్యంలో మునుగుతున్నటువంటి దృశ్యాలు మనం ఒక్కసారి ఈ రోడ్డు మొత్తాన్ని కనుక గమనిస్తే వాహనాల కంటే జనాలను చూడవచ్చు.
ఉసుకేస్తే రానటువంటి జనాలు మొత్తం కూడా మోజంజాహి మార్కెట్ నుంచి చూస్తే అఫ్జల్గంజ్ వరకు కూడా ఏదైతే ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది, ఈ దారి మొత్తం కూడా మనకు జనజీవన సంద్రంగా కనిపిస్తుంది. ఏదైతే గణపతి నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి విభిన్న అపురూపమైనటువంటి దృశ్యాలను తిలకించేందుకైతే భక్తులు భారీ సంఖ్యలో మోజంజాహి మార్కెట్కి వస్తున్నారు. మోజంజాహి మార్కెట్కు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉందో మెట్రో స్టేషన్కి చేరుకున్నటువంటి భక్తులందరూ కూడా కాలినడకన మోజంజాహి మార్కెట్ చేరుకొని హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే పాత బస్తీ కానీ బాలాపూర్ కానీ చాంద్రాయణగుట్ట కానీ రాజేంద్ర నగర్ ఇటు గోషామహల్ బేగం బజార్ తదితర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ఎస్ రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక శివశంకర్ వద్దకు వెళ్దాం ఒక్కసారి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఉదయం నుంచి కూడా గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా ముగిసింది ఇప్పటి వరకు కూడా. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. శివశంకర్, మీ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? శోభాయాత్ర ఎలా కొనసాగుతోంది? భక్తుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా శోభాయాత్ర గురించి చెప్పుకుంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టయితే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ నుంచి కూడా వినాయక విగ్రహాల వాహనాల యొక్క ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ. అంతేకాని ఇప్పుడిప్పుడే ఒక అరగంట నుంచి మనం చూసుకుంటే వినాయక విగ్రహాల ఫ్లోటింగ్ అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మనం చూసుకోవచ్చు. అంటే ఆ చివరిలో వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. అన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇక్కడ నెక్లెస్ రోడ్, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ గుండా మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ వినాయక నిమజ్జనానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వివిధ రకాల వినాయకులు, వివిధ ఆకారంలో ఉన్న వినాయకులందరూ కూడా తమ యొక్క భక్తులచే అటు పూజలు అందుకుంటూ కూడా వినాయక నిమజ్జనం ట్యాంక్ బండ్ ఏరియాకి, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ వైపు అయితే వస్తున్నాయి. వినాయక నిమజ్జన కార్యక్రమం అయితే చాలా అట్టహాసంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే వినాయక విగ్రహాల యొక్క ఫ్లోటింగ్ కొంత తగ్గినప్పటికీ, ఇప్పుడిప్పుడే పెరిగినప్పటికీ కూడా మనం జన సంద్రాన్ని అయితే తలపిస్తోంది. మొత్తం ఈ మార్గాలన్నీ కూడా సచివాలయ మార్గం కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, అన్నీ కూడా జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా తమ కుటుంబాలతో కలిసి ఈ యొక్క వినాయక విగ్రహాలని చూడడానికి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది చిన్న పెద్దనే తేడా లేదు, కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా నగరం, అదేవిధంగా నగర శివార్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క వినాయక విగ్రహాలను అయితే చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మనం చూసుకోవచ్చు. ఎటు చూసినా మనకి భక్త జనసందోహమే కనిపిస్తూ ఉంది. ఏ రోడ్లో చూసినా కానీ ఈ యొక్క వినాయక విగ్రహాలు, ఎందుకంటే డిఫరెంట్ వినాయకులన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి ఒక్కసారిగా. కాబట్టి అవన్నీ చూడడానికి పెద్ద ఎత్తున అటు ఆధ్యాత్మికం కావచ్చు, ఆహ్లాదం కావచ్చు, అదే ఆనందం కావచ్చు, అన్నీ కూడా పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా ఒక ఆనందంతో, ఒక ఎంజాయ్ వాతావరణంలో, ఒక సరదా వాతావరణంలో కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జై బోలో గణేష్ కి, జై బోలో గణేష్ కి. చూడొచ్చు యూత్ అందరూ కూడా చాలా హుషారుగా ఒక వినాయక నిమజ్జనాల్లో అయితే పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ జన సంద్రమే మనకి తలపిస్తూ ఉంది. ఎక్కడ ముఖ్యంగా అటు ఏర్పాట్ల పరంగా చూసుకున్నట్లయితే పోలీస్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా ఖైరతాబాద్ వినాయకుడిని మధ్యాహ్నమే నిమజ్జనం చేయడంతో, అదేవిధంగా బాలాపూర్ వినాయకుడి ఈవినింగ్తో నిమజ్జనం ముగియడం వల్ల అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఎందుకంటే వినాయక నిమజ్జనానికి వచ్చిన వాహనాలు కూడా ఎక్కడా కూడా వెయిటింగ్ చేసే పరిస్థితి లేకుండా క్రెయిన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా క్రెయిన్స్కి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అటు వచ్చే వాళ్ళకి కావచ్చు, వచ్చే వాహనాలకు కావచ్చు, వినాయక విగ్రహాల వాహనాలకు కావచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా అనేక రకాలుగా, అంటే అన్ని విధాలుగా మొత్తం టోటల్గా చూసినట్లయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కానీ మనకి పూర్తి స్థాయిలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాం వినాయక చవితి, వినాయక ఉత్సవాలంటే హైదరాబాద్ మనందరం గుర్తొస్తుంది. ఖైరతాబాద్ వినాయకుడు కావచ్చు, బాలాపూర్ వినాయకుడు కావచ్చు, మొత్తం టోటల్గా వినాయక చవితి అనగానే, ఆ నవరాత్రులు అనగానే మనకి హైదరాబాద్ ముఖ్యంగా ట్యాంక్ బండ్. ఎందుకంటే ఎప్పుడు నిమజ్జనం చేసే రోజు ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనం చాలా వరకు చూస్తున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బేగమజార్ నుంచి వచ్చామండి. ఎన్ని గంటలు బయలుదేరారు? మేము మార్నింగ్ 12 o'clock బయలుదేరాము. అయితే ఇప్పుడు ఈ టైం అయింది ఇక్కడ రావాలండి. ఈసారి బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు మ్యాగ్నెటివ్ పెట్టారు. ఇంతకుముందు చిన్న గణేష్ ఇంకా ఇక్కడ వేసేది, కానీ ఈసారి కొంచెము అది ఇబ్బంది ఉన్నది అంతే. మళ్ళీ క్రేన్లు ఇంకా ఈసారి తక్కువ పెట్టారు, దానికి ఇబ్బంది అవుతున్నది. లేకపోతే ఇంతకుముందు వచ్చేది మొత్తం చిన్న గణేష్ ఇంకా వచ్చేది, వేరేదైతే బాగున్నాయండి. మీరు చెప్పండి, ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని? ఈరోజు చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఫస్ట్ పబ్లిక్కి మొత్తము కన్ఫ్యూజింగ్లో పెట్టిరు, ట్యాంక్ బండ్ల నిమజ్జనం చేయొద్దు అనేసి.
లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మంచి నిర్ణయం తీసుకొని డిక్లేర్ చేసిండు రేవంత్ రెడ్డి. దానికి థ్యాంక్స్ చెప్తున్నాను రేవంత్ రెడ్డికి. ఇంకోటి ఏంటంటే మన యూత్కి ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, మన గణేశునికి మనం పెడుతున్నాం, 10 days పూజ చేస్తున్నాం. 11th day చూస్తే బండిల మీద మందు తాకుతున్నారు. సనాతన ధర్మం ఇది నేర్పియలేదు. సో హిందువులకి ఏంటంటే ఎంజాయ్ అయిపోయింది. దాని గురించి వేరే మతం వాళ్ళు మనకి హిందుత్వం గురించి దాన్ని ఏకదం ఎట్లా అంటే వెట్కారం చేస్తున్నారు. సో ప్రతి ఒక్క హిందూ వీరునికి నేను చెప్తున్నాను, వచ్చే రోజులలో మన హిందుత్వం గురించి మంచి నిర్ణయం తీసుకొని ఫిలిం పాటలు పెట్టకుండా ఖాళీ దేవుని భజనలే పెట్టి గణేశునికి నిమజ్జనం చేస్తే ఏ సీఎం ఆపనికే ధైర్యం ఉండదు. సో మన చేయకుండా మీరు భక్తి చూపిస్తే ఏ సీఎం అయినా దిగి రావాల్సిందే ఖచ్చితంగా. సో లాస్ట్కి నేను ఇచ్చేది మెసేజ్ ఒకటే, హిందుత్వం పోరాడేటోళ్ళు చాలా తక్కువ అయిపోయారు. సో యూత్ అంతా గాంజా అని, డ్రగ్స్ అని, మందు అని అందులో లైఫ్ అనేది ఖరాబ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీలను పట్టించుకుంటలేరు. సో నేను చెప్పేది ఒకటే, మంచిగా చదువుకొని మంచి జాబ్ అయినా లేకపోతే మంచి బిజినెస్లోనైనా ముందుకు జరిగి మన ధర్మంకి మీద తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో బేగం బజార్ నుంచి వినాయకుడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరే చెప్పండి, ఏ విధంగా ఉంది ప్రాంతం అంతా? ప్రజెంట్లో అయితే ప్రాంతం అంతా బాగానే ఉంది. ఇక్కడ హెవీ రష్ ఉంది. ఇక్కడైతే బేగం బజార్ గణేశుడు చూసాము ఫస్ట్ టైము, చాలా బాగుంది చూడడానికి కూడా. సో ప్రస్తుతానికి అన్న చెప్పినట్టు మన హిందుత్వాన్ని గురించి మనం కాపాడాలి. ఇక్కడ ఎట్లా ఉంది అని అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కడు మన హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడినట్టుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టయితే మన హిందుత్వానికి అన్న చెప్పినట్టు ఒక మార్పు అనేది ఒకటి వస్తుంది. ప్రతి ఒక్కరు తాగడం కానీ, అన్న చెప్పినట్టు నాన్ వెజ్ తినడం కానీ ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది. అదే ఇప్పుడు వినాయకుడి చవితి అంటే 11 days ఏంటంటే అందరికీ ఇప్పుడు ఒక ఎంజాయ్మెంట్ లాగా అయిపోయింది. ఎట్లా అంటే 11 days 10 days మంచిగా పూజ చేసి 11th రోజు ఆ దేవునికి అనేది ఆ నాన్ వెజ్ తిని ఆ దేవుని ముట్టుకోవడం కానీ అదంతా అశుభ్రత మొత్తం. సో అట్లా అని చెప్పేసి అరేంజ్మెంట్ అయితే బాగుంది. ప్రతి ఒక్క పెద్ద పెద్ద గణేశులు రావాలని కూడా చూస్తున్నాం మేము అట్లా అని. సో ఇది వారందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు యూత్కి ఒక ప్యాషన్లా అయిపోయింది, నిమజ్జన కార్యక్రమం అంటే ఒక ఎంజాయ్మెంట్గా మారిపోయింది తప్ప ఒక ఆధ్యాత్మికత లేదనైతే వారందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందువులందరూ కూడా ఆధ్యాత్మిక అయిపోయి మళ్ళాలి, పరాయి మతం వాళ్ళు మనల్ని చులకనగా చూసే స్థాయి దాన్ని మనం మార్చుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మన ప్రాంతం అంతా మొత్తం వాహనాలన్నీ కూడా ఒక ఫ్లోటింగ్ అయితే మనకు కనిపిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే ఇంతవరకు కూడా మనకి కొంత స్లోగా ఈ ఫ్లోటింగ్ అనేది ఒక్కొక్క వినాయకుడి విగ్రహం వచ్చిన పరిస్థితి, కానీ ఇప్పుడు వరుసగా వస్తూనే ఉన్నాయి. కంటిన్యూస్గా ఒక ½ an hour నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ ఫ్లోటింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. అక్కడ మనం చూడొచ్చు వినాయకుడి విగ్రహం ప్రశాంతంగా కూర్చొని ఒక బుద్ధుని వల్లే కూర్చొని అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది. మనం చూసి వేషంలో వినాయకుడు కనిపిస్తున్నట్టు, పక్కనే గోవుగా ఆయన వాహనం కూడా నంది కూడా ఉంది. అటువంటి వినాయకుడు అంటే డిఫరెంట్ వినాయకుడు గుడ్లైతే చూసాం. కానీ ఇక్కడ మనకి ఒక రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.